श्रीकृष्ण चैतन्य मठ गोसेवा संस्थापकाचार्य मध्य गुरुदेव गुरु कृपामूर्ति विष्णुपाद परमहंस परिप्राजकाचार्य अष्टोत्तर शतसी श्रीमद भक्ति सौध केशव गोस्वामी महाराज वारी दिव्य पादमुलो विदास अनंत कोटि दंडवत प्रणामం చేస్తూ వారి అహేతుక కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం। ఈరోజు దాంబంధన్ లీల దామోదర లీల కేవలం 5 నిమిషాల నుంచి 10 నిమిషాలే అంతిమం అయిపోయింది। దాంబంధన్ లీల అంటే యశోదామ్మ పూర్ణ పురుషోత్తమ శ్రీ భగవంతుడికి బంధించడమే దాంబంధన్ లీల। సో మనం కార్తీక పౌర్ణమి ముందే మనం భగవంతుడికి బంధించేసాం। దాని ఆఖరి తాలూకా మాట బాణి ఈరోజు మనం తెలుసుకొని కృతకృత్యం అవ్వచ్చు। एवं संदर्शिता योगं हरिणा भृत्य वश्यता सवेशानापि कृष्णेनो यस्यदं सेश्वरं वसे। भृत्यवश्यता ఈ యొక్క శబ్దము భగవంతుడి తాలూకా అలంకారం। డబ్బులు తీసుకుని భగవంతుడి తాలూకా ఆభూషణం। వశ్యత అంటే అందరూ చేయాలని బంద్ చేసేసి స్టాప్। వశ్యత అంటే ఏంటి? వశ్యత వశమవనానికి నువ్వు ఇంద్ర వశం అయిపోయావు, నీ స్త్రీ తలకు వశం అయిపోయావు, డబ్బు తలకు వశం అయిపోయావు అంటారు, దానికి వశ్యత అన్నారు। మనం డబ్బు వశ్యత, స్త్రీ వశ్యత, పురుష వశ్యత, పుత్ర వశ్యత, భగవంతుని ఏ వశ్యత? భృత్యవశ్యత। దీక్షిత్ చేసుకుని త్వరగా కూర్చో, త్వరగా। భృత్య భృత్య అంటే ఏంటి? సేవకుడు, దాస్। మనం మామూలుగా చెప్పుకోవాలంటే పని మనిషి, పనోడు। భగవంతుడు పనోడు తాలూకా వశం అయిపోయాడు। అరే పూర్ణ పురుషుడు భగవంతుడు, అఖిల బ్రహ్మాండ సృష్టికర్త, ఏకైక నాయకుడు। ఎవరి శ్వాస ప్రశ్వాసలన్నీ బ్రహ్మాండాలన్నీ సృష్టించబడతాయి, ఎవరు శ్వాస నుంచి వేదాలు ప్రకటమవుతాయి, ఎవరైతే ఎప్పుడెప్పుడు అన్యాయం అత్యాచారం అయింది ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని సంస్థాపించడానికి యుగ యుగంలో ప్రకటమవుతారో పెద్ద పెద్ద రాక్షసుల్ని
దేవతల తాలూకా కష్టాల్ని, గోవులు బ్రాహ్మణుల తాలూకా కష్టాల్ని, ఇంద్రుడి తాలూకా కోపం నుంచి రక్షించినవాడు, ప్రతి అణువులోని అతను వ్యాప్తించి ఉన్నవాడు, సర్వత్రం అందర జీవ హృదయాలని పరమాత్మ రూపం ఉండినవాడు. అటువంటి వ్యక్తి, అటువంటి భగవంతుడు భృత్యవశ్యత, పనవుడి తాలూకా వశమైపోయారు. ఆహా, ఇది భగవంతుడి తాలూకా ఆభూషణం, ఇది భగవంతుడి తాలూకా అలంకారం, ఇది భగవంతుడి తాలూకా ఒక గుణం. అది ఎవరి దగ్గర ఉండదు. మజ్జన్మనాన ఫలమిదం మధుకైటవారే మత్పార్థానేయ మదనుగ్రహ ఏష ఏవ తద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యశ్చ భృత్య ఇతి మాం స్మరలోకనాథ. భృత్య భృత్య భృత్యశ్చ భృత్య, పనివాడి కంటే పనివాడు, పనివాడు పనివాడు, దాసు 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 దాసాను దాసు దాసోస్మి. భగవంతుడు పనివాడి తలకు వశం అయిపోతే పర్లే. పనివాడికి పనివాడు ఎవరైతారో అతను పనివాడికి 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 దాసము దాసాను దాసాను దాసు. భగవంతుడికి ఎవరైతే సేవ చేస్తారో సేవకుడు, వాళ్ళు సేవకుడు తాలూకా సేవకు ఎవరు చేస్తారో భగవంతుడు అతని పైన ప్రసన్నమైపోతారు. భగవంతుడికి ఎవరైతే సేవ చేస్తారో అతనికి భక్తుడు అంటారు, లేదంటే దాసుడు అంటారు. ఆ దాసుడికి ఆ భక్తుడికి ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు అత్యంత ప్రసన్నమైపోతారు. భగవంతుడు భృత్యవశ్యత. యశోదామ్మ ఎంత సేవ చేస్తున్నారు తన ఒక మాతృస్నేహంతో. వాత్సల్య రసం, భక్తిలో ఒక రసము వాత్సల్య రసం. భగవంతుడికి కొడుకుగా, భగవంతుడిగా ఎవరైతే అనుకుంటారో స్వామికి అతను దాసభక్తి దాసరసం. భగవంతుడికి ఎవరైతే ఫ్రెండ్ అనుకుంటారో అతను సఖ్యరసం. భగవంతుడికి ఎవరైతే కొడుకు అనుకుంటారో అతనికి వాత్సల్యరసం. భగవంతుడు ఎవరైతే ప్రేమికుడు అనుకుంటారో అది మాధుర్య రసం. యశోదామ్మ వాస్తవంగా భగవంతులగా అమ్మ కాదు, కానీ భగవంతుడికి అతను కొడుకు రూపంగా చూస్తున్నారు. వాత్సల్య రసం. అటువంటి వాత్సల్య రసానికి ఇతను భృత్యవశ్యత వశమైపోయాడు, వశమై బంధించబడిపోయాడు. ఆంజనేయ స్వామికి లంకాధిపతి తాలూకా తమ్ముడు, విభీషణుడు కాదు, కుంభకర్ణుడు కలతాలు కొడుకు మేఘనాథ్. మేఘనాథ్ పరాక్రమి. తను ఆంజనేయ స్వామికి సర్పం నాగాస్త్రంతో బంధించేశారు, బ్రహ్మాస్త్రంతో బంధించారు, నాగపాశంతో బంధించారు. ఆంజనేయ స్వామి బంధించబడిపోయారు. ఎందుకంటే వశం, ఎందుకంటే నాగ అస్త్రానికి అతను ఇచ్చిన విలువ. కాకపోతే ఆంజనేయ స్వామికి బంధించడానికి ఎవరి వల్ల కాదు, అతనికి ఆ శక్తికి అతను మర్యాద ఇచ్చారు. వశమైపోయారు, బంధించబడిపోయారు.
లేకపోతే ఆంజనేయ స్వామికి మహావీరుడు సూర్యుడికి మింగేశారు చిన్నప్పుడు. అటువంటి పరాక్రమి ఒక్క రామనామంతో సప్త సముద్రాలని దాటేశారు. అటువంటి పరాక్రమి అతనికి ఎవరు ఏ నాగపాశంతో బంధించగలరు? అసంభవం. కానీ హనుమాన్ విలువిచ్చారు, అక్కడ వశమైపోయారు. అదే విధానంగా ఇక్కడ భృత్యవశ్యత. భగవంతుడు యశోదామ్మకి ఏ ప్రకారంగా మాతృరసం కృష్ణుడు పొందుతున్నారో దానికి వశమై బంధించబడిపోయారు. భృత్యవశ్యత. భాగవతంలోని శబ్దంతో అలంకారాలు చూడండి. శబ్దాలంకారం. మనం ఎంత పౌడర్ రాసుకోండి, ఎంత సెంట్ వేసుకోండి, అలంకారంలో భృత్యవశ్యత భగవంతుడి తాలూక పేరు. ఇంకా ఏ భగవంతుడికి దగ్గర ఎక్కడ ఈ శబ్దం లేదు. భృత్యవశ్యత. భగవంతుడు భక్తులు తలకు వశం అయిపోతారు. ఎవరైతే భగవంతుడి గురించి సేవిస్తారో, భగవంతుడి ప్రీత్యార్థంగా ఏమైనా కర్మం చేశారో, మనం 24 గంటలు మన తాలూకా కర్మము, మన ఇంద్రియాల తాలూకా కర్మము, మన సంసారం తాలూకా సుఖం గురించి చేస్తున్నాం. మనకి ఏంటంటే ఇంద్రియవశ్యత. మనం ఇంద్రియ వశం అయిపోయినాం. రిపుర్వశే అఛోహే కామో క్రోధో లోభో మోహో. రిపుర్వశే వచ్చే రిపు అంటే ఇంద్రియ. రిపుర్వశే మనం రిపుర్ వశం అయిపోయి ఉన్నాం. ఇక్కడ భగవంతుడు ఎవరు వశమై ఉన్నారు? భృత్యవశ్యం. భగవంతుడికి భగవంతుడి గురించి ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడు అక్కడ వశమైపోతుంది. ఒక పుష్పము ఎక్కువ 24 గంటలు సంసారంకి మనం వశం చేయడానికి, సంసారంకి ఇంప్రెస్ చేయడానికి జీవితం అంతా పరితపిస్తున్నాం. ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించి, పిల్లలు కానీ, ఇల్లు కట్టి, బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి, బంగారం, ఇది అది. మన జీవితంలోని 98% ఈ సంసారానికి సుఖం, ఈ సంసార వ్యక్తులకి సుఖం పొందడానికి మనం సమయం అంతా గడిపేస్తున్నాం. కానీ ఒక్క సెకండ్, ఒక్క నిమిషం భగవంతుడి గురించి ఒక పుష్పం ఇయ్యండి. పత్రం పుష్పం ఫలం తోయం యోమేన భక్త ప్రయచ్చతి తదహం భక్త ఉపహస్నామి ప్రియతాత్మనః. ఒక్క పువ్వు వేయండి, స్వామి ఇది మీకు నచ్చుతుంది, ఈ పుష్పము స్వీకరించండి స్వామి, చాలు. గజేంద్రుడు అంత బాధలో ఉన్నప్పుడు ఒక పంకజం నుంచి ఒక పద్మపూ లేపి, కేవలం స్వామి పేరు కూడా తెలియదు, ఎవరైతే అందరి తాలూకా స్వామివి నువ్వు, అటువంటి స్వామికి నేను పుష్పం సమర్పిస్తున్నాను స్వామి, నన్ను రక్షించండి. భగవంతుడి పేరు కూడా తెలియదు, అందరి తాలూకా స్వామి నేనే అని భగవంతుడు హరి దిగి వచ్చేసాడు. పుష్పం ఇవ్వడంతో వశం అయిపోయారు గజేంద్రుడి పైన. ఇటువంటి భృత్యవశ్యత. భగవంతుడిని విడిచిపెట్టి ఎవరికి వశం అవుతాం? ఎవరి కింద పనిచేస్తాం? యశోదామ్మ ఆ తాలూక మాతృ రసంతో కృష్ణుడితో పొందేరు కాబట్టి భగవంతుడు యశోదామ్మ తనకు వశం అయిపోయారు, బంధించబడిపోయారు. లేకపోతే భగవంతుడి సర్వము వ్యాప్తించిన భగవంతుడికి అనంతము, అతనికి ఎవరు బంధించగలరు? భగవంతుడు ఇక్కడ చాటి చెప్తున్నారు ఈ లీలాతో. చూడండి నేను ఏ ప్రకారంగా భృత్యవశ్యత, నా సేవకుడి తాలూకా వశ్యత. ఇంద్రాది దేవతలు, వరుణుడు, చంద్రుడు,
అందరూ దేవతలు భగవంతులకు వశం, భగవంతుడి ఆధీనంలో ఉంటారు. భగవంతుడు భృత్యవశ్యత, భగవంతుడు తనకు సేవకులు తనకు ఆధీనంలో ఉంటారు. భక్తవత్సలుడు, భక్తాధీనం, అహం భక్తాధీనం. ఈ జగతము, ఈ ప్రపంచము అన్నిటికంటే బలమైనది ఈ ప్రకృతి, ఈ మాయాశక్తి. రజోగుణము, తమో గుణము, సతోగుణము, ఈ కామ క్రోధ లోభ మోహ మదమత్సరాలు, ఇవన్నీ అటువంటి డేంజర్ పవర్స్. ఇవన్నీ కామశక్తిని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? ఎవరి వల్ల కాదు. మహాదేవులు కామాన్ని కంట్రోల్ చేసుకున్నారు, కానీ క్రోధాన్ని కంట్రోల్ చేసుకోలేపారు. కామదేవుడు వచ్చేసి మహాదేవుల్ని కామబాణంతో, పుష్పబాణాలతో కామాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నించారు. మహాదేవుల్ని మూడో కాను లేపేసి నువ్వు నాకు చేస్తావా అని చెప్పేసి క్రోధం అయిపోయారు. క్రోధాన్ని వశం చేసుకోలేపారుగా. కానీ భగవంతుడు జగత్తులోని అన్ని శక్తులు తన ఆధీనమే. కానీ భగవంతుడు ఎవరి ఆధీనం? అహం భక్త. అటువంటి భగవంతుడికి స్మరణం చేయడం, శ్రవణం చేయడం, ఎన్ని జన్మంతాల ఒక స్వీకృతి. అందరూ పూజిస్తారు అనేక మందిని, కానీ భగవంతుడు అనేది ఎవరిదికి ఉన్నది? శబ్దము కేవలము కృష్ణుడికే. ఈ జగతంలోని భగవంతుడు అంటే కేవలం కృష్ణుడే. అందరూ భగవంతుడి తాలూక ఆధీనము. ఇది ఎవరైతే నమ్మరో, విశ్వాసం చేయరో వాళ్ళకి మూర్ఖులు అంటారు. ఒక సెల్ ఫోన్ నడపడానికి మనకి ఒక గైడ్ కావాలి. ఎవరైనా కొత్తగా కొంటే చూడండి, వాళ్ళైనా చేస్తారు, ఖచ్చితంగా గైడ్ కావాలి. ఒక గ్రైండర్, మిక్సీ కావాలంటే ఎవరికి అడుగుతుంది, ఎలాగ ఉన్నదో, ఎలా చేయాలా. ప్రతి మెషిన్కి, ప్రతి ఇంట్లో ఒక ఎక్విప్మెంట్కి గైడ్ కావాలి. ఇవేందో టూర్ వెళ్ళడానికి కూడా గైడ్ కావాలి. ఎలా వెళ్తాం ఏంటి, మనం మ్యాప్లో వెళ్తున్నాంగా, మ్యాప్ తీసుకుంటున్నాంగా, ప్రతి వ్యక్తి గైడ్. కానీ భక్తి గైడ్ అవసరం లేదా? ఖచ్చితంగా గైడ్ కావాలి. ఎలాగే అయిపోతే ధ్యానం చేసి పుష్పాలు ఎట్టేసి వచ్చేస్తుంది భక్తి, వచ్చేస్తుంది. ఎక్కడ భక్తి? గైడ్. స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి గైడ్ కావాలి, ఏబిసిడి నేర్చుకోవడానికి కూడా ఒక గైడ్ కావాలి. దేనికి గైడ్ మనం లేకుండా మన జీవితం సాగింది. భక్తి వితౌట్ గైడ్. అందుకే మన భక్తి ఇలా ఏడ్చింది. యహో శాస్త్ర విద్ధి ముత్సజ్య వర్తతే కామకారతో నో సో సిద్ధి నో మమాప్నతి నా పరం గతి. 3 సార్లు చెప్తున్నారు భగవద్గీత. నా 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 నాచ సిద్ధి. వాడు సిద్ధి పొందలేడు. సిద్ధి అంటే సుఖం పొందలేడు. నా కామ్నతి. అతను ఏ ప్రకారం కామం పనులు చేయగలరా? నా కామ్నతి. నా పరంగతి. అతనికి గతి కూడా పరంగతి లభిస్తుందా? ఏంటి? యహో శాస్త్ర విద్ధిముచ్ఛజ్య. ఎవరైతే శాస్త్రాన్ని అనుసరించరో, భగవంతుడు ఇక్కడ నా 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 అని 3 సార్లు చెప్పారు ఒకే భగవద్గీతలో. ఈ శ్లోకంలోని భగవంతుడు 3 సార్లు నా చ సిద్ధి, నా కామ్నతి, నా పరంగతి. వాడేం పని చేయగలడా? వాడు సిద్ధి పొందగలడా? లేదంటే వాడు పరమగతిని పొందగలడా? శాస్త్రాన్ని ఎవరు అనుసరించుకుంటున్నారు? శాస్త్రం వరకు ఎందుకు? ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనిషి చనిపోయిన తర్వాత వాడు శవం ముందు ఏమని వెళ్తున్నారు? ఇక్కడ చాలామంది గోవిందా 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 అంటారు.
ప్రపంచం అంతా రామ్ నామ్ సత్య హే, రామ్ నామ్ సత్య హే. సోకాల్డ్ పండితులు, సోకాల్డ్ బ్రాహ్మణులు, సోకాల్డ్ వేదజ్ఞులు, సోకాల్డ్ ఘనాపాటిలు ఈరోజు టీవీలోని బోల్డ్ మంది ప్రసారం ప్రవచనలు ఇస్తున్నారు. అడగండి చెప్తాం రామ్ నామ్ సత్య హే అంతే మీకు ఎందుకు అంటారు? అక్కడ గణపతి నామ్ సత్య హే ఎందుకు అనుకుంటున్నారు? అప్పుడు లక్ష్మీ నామ్ సత్య హే అని ఎందుకు అనుకుంటున్నారు? అడగండి, క్వశ్చన్ చూద్దాం, ప్రశ్నించండి వాళ్ళకి. జగతం అంతా రామ్ నామ్ సత్య హే ఎందుకు అంటున్నారు? తెలుసుకోలేకపోతున్నారా ఏంటనేది? ఎవరు నామ సత్యము, ఎవరు సత్యము, ఎవరు భగవంతుడు? ఇదే శాస్త్రము. పూర్వీకులు మనకి ఇచ్చేది ఇది సరళంగా, కానీ దానికి మనం అనుసరించుకుంటున్నాం. వాళ్ళు చదివేరు, తెలుసుకున్నారు, రామ్ నామ్ సత్య అని ఒక వాడు ఈజీగా మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? గోవింద గోవింద ఎందుకు అనుకున్నారు? గణపతి గణపతి, లక్ష్మి లక్ష్మి, సరస్వతి, మహాదేవ మహాదేవ అని అనుకున్నారు. శివుడు శివుడు అనుకున్నారు. ఏ క్షేత్రం శివుడు? కాశీ క్షేత్రంలోని మోక్ష క్షేత్రం అంటారు. ఇక్కడ ఎందుకు మోక్ష క్షేత్రం అయింది? ఎందుకు మోక్ష క్షేత్రం అయింది? కాశీలో చనిపోతే ఖచ్చితంగా డైరెక్ట్గా మోక్షం పొందుతారని చెప్పి చెప్తారు. స్వయంగా మహాదేవులు అతను చనిపోయిన ముందు తెలుసుకొని వాళ్ళు చెవులో వెళ్ళి నారాయణ 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 అని అంటారు స్వయంగా మహాదేవులు. అందుకే మోక్ష క్షేత్రం. ఎందుకు మహాదేవులు నారాయణ పేరుతారు? తెలుసుకోలేకపోతున్నారు ఎవరు నామము, ఎవరు భగవంతుడు. తెలుసుకోవాలి. చిన్న చిన్న మిస్టేక్స్ మనం ఎవరికైనా హలో హాయ్ అరే నామస్మరణ హరే కృష్ణ రామ కృష్ణ గోవింద అని అనండి. హలో హలో అంటే ఏంటి? అర్థం చెప్పండి. హలో అంటే ఏంటి? దేనికి శబ్దం హలో అని వచ్చింది? అందరూ మేకల్లాగా గొర్రెల్లాగా వెనకాతలు వెళ్ళిపో హలో అంటే హలో అని చెప్పేసి హలో అంటే ఏంటి చెప్పండి? ఎందుకు? మీ భార్య పేరు చెప్పుకోండి. వాడు ఎప్పుడో ఒకడు క్రియేట్ చేసాడు ఆ మొబైల్, వాడు భార్య పేరు హలో, ఆడ హలో అని పిలిచాడు వాళ్ళ భార్యకి, అది హలో హలో వచ్చింది. వాడు భార్య ఎప్పుడో క్రియేట్ చేసాడు ఆ మొబైల్. ఎవరు అది? ఏం బెల్? గ్రహం బెల్. అతను భార్య పేరు హలో. వాడు ఆ భార్యకి పిలుచుకున్నాడు. ఫస్ట్ నేను మా భార్యతో మాట్లాడుకుంటానని చెప్పేసి ఇన్స్ట్రుమెంట్ ఎక్కడ ఉంచాడు అక్కడ ఉంచాడు. హలో హలో, అక్కడి నుంచి అయిపోయింది హలో. నువ్వు రామనామం విడిచిపెట్టేసావు. ఎప్పటి నుంచి వస్తుంది? సనాతనం నుంచి. రామ కృష్ణ అని పిలుచుకుంటే రామ్ రామ్ హరే కృష్ణ సీతారాం హలో అంట. వాళ్ళ భార్య పేరు నువ్వు ఇప్పటికి పిలుస్తున్నావు. ఎందుకు పిలుస్తున్నా తెలియదు. ఇంకా వ్యాఖ్య చేయాలంటే హలో. హెల్ అంటే ఏంటి? లో అంటే తీసుకో. లో హలో. నువ్వు నరకం తీసుకో. హలో నరకలో నరకలో నువ్వు నరకకి తీసుకెళ్ళు, నేను కూడా నరక. ఇది మనది. ఇంకా వ్యాఖ్య చేస్తే హలో హలో నరకం. నువ్వు నరకంకి వెళ్ళు, నేను నరకంకి వెళ్తాను. నువ్వు నరకం తీసుకో, నేను కూడా నరకం తీసుకుంటాను. మంచిదే. హాయ్ 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 హాయ్. చనిపోయినప్పుడు అనుకుంటాం కదా హాయ్ హాయ్ ఎంత పని అయింది అని. ఇప్పుడు డేంజర్ పనులు అయితే హాయ్ హాయ్ అంట. హాయ్ డేంజర్, నువ్వు డేంజర్, నేను డేంజరే. హాయ్ హాయ్. చనిపోయిన ముందు హాయ్ హాయ్ ఎంత పని అయిపోయింది, ఎలా చేసాడు అని. మన నేర్చుకోవాల్సినవి బోల్డ్ ఉన్నాయి. గుడ్డిగా ఎవరో ఏదో చెప్పారని వినడం, వాడు అలా చేసాడని చెప్పేసి మనం, ఎవడో సినిమాలో ఏదో బట్టలు వేసాడని మనం ఆ బట్టలు వేసుకుంటాం. ఎవడో సినిమాలో ఒక గెడ్డం గీసుకోవాలంటే ఆ గెడ్డం మనం గీసుకోవడం. ఇది కాదు మన జీవితం. ఇది మన సంస్కారం కాదు. ముందు పూర్వులని హీరో హీరోయిన్స్ ఎవరైతే నాట్య రంగంలో ఉండేవారో వాళ్ళకి ఊరు చివరి ఇచ్చేవారు. ఊర్లో కూడా ఎంటర్ చేసేవారు కాదు. ఎందుకంటే వీళ్ళందరూ థర్డ్ క్లాస్ పర్సన్స్. వీళ్ళందరూ వాళ్ళ తాలూకా శరీరాన్ని ఎక్స్పోజ్ చేసేసి జీవితం గడుపుతారు. ఇటువంటి వాళ్ళు థర్డ్ క్లాస్ పర్సన్స్ అని ఊరు బయట ఉంచేవారు వీళ్ళందరికీ. సో కాల్డ్ ఎవరు వాళ్ళకి ఏమంటారు? ఫిల్మ్ స్టార్స్. ఇది పెట్టారు
ఫిలిం స్టార్స్ అట, థర్డ్ క్లాస్. వాళ్ళకి ఫిలిం స్టార్స్ అని పెట్టారు. వాళ్ళు వస్తే జనాలు లక్షల్లో వస్తారు. ఒకడు ఎవడో భక్తులు వస్తే, మహాత్ములు వస్తే, వైష్ణవులు వస్తే, ఒక సన్యాసి వస్తే, ఒక బ్రహ్మచారి వస్తే ఎవడు రాడు. వాడికి చూడ్డు ఎవడు. వాడు ఇంద్రియాలని, వాడు సుఖాలని విడిచిపెట్టి పరోపకారం గురించే ఉన్నాడు. ఒక బ్రహ్మచారి, ఒక సన్యాసి, ఒక సాధు, ఒక మహాత్మ. అతని భజన వల్ల, అతని భక్తి వల్ల ఈ ధర్మము నిల్చున్నది జగతంలో. అతను వస్తే పట్టించుకోలేవు. అతను మనకు అవసరం లే, కానీ ఫిలిం స్టార్ అవసరం. ఆడు ఊరు బయట ఉండేవాడు, ఇప్పుడు ఊర్లోనే వచ్చాడు. అతను గెడ్డం గీసుకుంటే అలాగా మనం అది గీసుకుంటున్నాం. అలాగా వాడు ఏం చెప్పాడు అది మనం నేర్చుకుంటున్నాం. వాళ్ళు ఏం వేసుకున్నారో అది మనం వేసుకుంటున్నాం. ఇది కాదు. మహాత్ములు ఏం చెప్తున్నారు? మహాజన జైన గ్రంథస్య పంథ. మహాత్ములు ఏం చెప్తారో ఆ విధానంగా మన జీవితాన్ని గడపాలి. అప్పుడు మనం సుఖం పొందుతాం. అందుకే చెప్తున్నారు, నా పరమగతి. మీరు శాస్త్రాన్ని ఆచరణ చేయకపోతే, శాస్త్రాన్ని వినపోతే మీరు పరమగతిని ఎప్పుడు లభించరు. సో ఇటువంటి భగవంతుడిని విడిచిపెట్టేసి ఎవరికి భజిస్తాం? భృత్యభశ్యత అని అంటారు. నేను భృత్యభశ్యత, నేను భక్తుల తలకు ఆధీనం. అటువంటి భగవంతుడు ఎవరైతే లంకాధిపతి రావణాసుడు ప్రతి దేవతలకి కంట్రోల్ చేసి ఉంచేవాడు. అటువంటి లంకాధిపతిని భగవంతుడు సంహరించారు, ధర్మాన్ని రక్షించారు. అటువంటి భగవంతుడికి మనం విడిచిపెట్టేస్తున్నాం. సో తెలుసుకోవాలి మనం ఎవరికి మనం భక్తి చేయాలి. మనకి సుఖం ఎక్కడ ఉన్నది? సత్యయుగంలోని ధర్మము ఏంటి ఉండేది? శాస్త్రం చెప్తుంది ఏంటి వినండి. ఇదే శాస్త్రం. సత్యయుగంలోని మనకి ధర్మం ఏంటి ఉండేది? సత్యయుగంలోని మనం భగవత్ ప్రాప్తి ఎలా ఉండే ఉంటే ధ్యాన మార్గంలోని ధ్యానం చేస్తే భగవత్ ప్రాప్తి అయ్యేవారు. ధ్యానంలో ఒక కండిషన్ ఉన్నది, శాస్త్రం రాస్తున్నది. అందుకే శాస్త్రం ముత్సర్జం. శాస్త్రం చదవకపోతే వినకపోతే మీరు ధ్యానం ఇవాళ రేపు పెద్ద కాన్ఫరెన్స్ హాల్ లేకపోతే ధ్యానం హాల్ పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు. 2 గంటలు 3 గంటలు 10 నిమిషాలు 5 నిమిషాలు ధ్యానం తాలూకా వివరణను వినండి. ఎవరైతే 100 సంవత్సరాలు ఒకే ఆసనంతో ధ్యానం చేస్తారో వాడు పొందగలడు కొంత మాత్రం ఫీలింగ్స్ ధ్యానంలో. 100 సంవత్సరాలు 100 ఇయర్స్ ఒకే ఆసనాన్ని ధ్యానం చేస్తే అది కూడా నువ్వు బ్యాక్ బోన్ స్ట్రైట్గా పెట్టేసి నాతి నీచం నాతి ఉచ్చం, నాతి చిత్రం నాతి నీచం, చైలాజిన కుశోత్తరం. 100 ఇయర్స్. అప్పుడు సత్యయుగంలోని 1,00,000 సంవత్సరం ఒకటికి ఉండేది. 1,00,000 ఇయర్ లైఫ్ స్పాన్. అతను 100 ఇయర్స్ ధ్యానం చేస్తే అతనికి ధ్యానం తనకు ఫీలింగ్స్ కలిగేది. చూద్దాం, 100 ఇయర్స్ చేయండి ధ్యానం. చాలామంది కూర్చోపోతారు, ధ్యానం చేయాలి ఏదో వినేసారు టీవీలో, ధ్యానం చేయండి అని. ఏం ధ్యానం చేస్తారు మీరు? 100 మినిట్స్ చేయగలరా? 100 ఇయర్స్ విడిచిపెట్టేసండి. 100 మినిట్స్ ధ్యానం పైన ఎలా చేసేస్తారు? ధ్యానం లేదు. అందరూ ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి. ధ్యానం పైన బోల్డ్ ప్రవచనాలు ఇస్తారు. శాస్త్రం రాస్తున్నది 100 ఇయర్స్ ఖచ్చితంగా ధ్యానం చేస్తే మీకు కొంచెం కించిత్ మాత్రం ఫీలింగ్స్ కలుగుతుంది. ధ్యాన మార్గాన్ని ఎంచుకున్నారు, మంచిదే. కానీ ధ్యానం ఏ విధానంగా చేయాలి చెప్పొచ్చు కదా మనుషులకి. ఎన్ని ఇయర్స్ ఎన్ని గంటలు చేయాలి ఒకే ఆసనంలో కూర్చొని? సో త్రేతాయుగంలోని యజ్ఞతోముఖం స్వయంగా రామచంద్రుడు విశ్వామిత్రుల తాలూకా యజ్ఞం తాడక
తాటక తాటక అనేక విక్షేపం చేయడంతో స్వయంగా రామచంద్రమూర్తి ఆ యజ్ఞంలో ఏ విక్షేపం ఉన్నదో ఆ విక్షేపం నుంచి సమాప్తి చేసేసి యజ్ఞాన్ని చేయించాడు. యజ్ఞం చేస్తే ఫలితం వచ్చేది, భగవత్ప్రాప్తి అయ్యేది త్రేతయుగంలో. భగవత్ప్రాప్తి ఆ యుగంలోని యజ్ఞం. యజ్ఞంలో మూలమైనది మంత్ర ఉచ్చారణమే. యజ్ఞంలో ఒక్క మంత్రం కూడా మీ ఉచ్చారణలోని కొద్దిగా తేడా వచ్చిందంటే ఆ యజ్ఞంతో ఒక ఫలితం పోయి. యజ్ఞంలో బ్రాహ్మణుడికి పురోహితుడు అని చెప్పేసి, పురోహితుడు అని చెప్తాను. ఏంటి పురోహితుడు అంటే? పురోహితుడు అంటే పరో ఉపకారం చేసినడికి పురోహితం. హితం ఇతరుల్ని హితం చేసినడికి పురోహితం అంటారు. ఎవరండి ఆ పురోహితుడు? ఎవరు ఉన్నారు చెప్పండి ఇతరులకి హితం చేసేవారు? నెలకండి ఎంతమంది ఉన్నారు? పౌరోహితం చేసినవాడు యజన్ యాజన్ అని ఉన్నారు. ఏంటి? ఇతను యజ్ఞం చేయాలి, మళ్ళీ యజ్ఞం చేయించాలి. ఎవరు చేయిస్తారు చెప్పండి? పఠన్ పాఠన్. ఇతను శాస్త్రం చదవాలి, చదివించాలి. ఎవరు చదివిపిస్తారు చూద్దాలుగా? దానం ప్రతిగ్రహ. దానం తీసుకోవాలి, మళ్ళీ దానం ఇవ్వాలి కూడా. ఎవరు చేస్తారు దానం? మొత్తం బ్రహ్మాండం అంతా తినేస్తారు దానంలో. కానీ ఎవరు ఒక చేత్తోని బాబు దానం తీసుకోవాలి. ఇతను పురోహితులా? ఇతను యజ్ఞం చేస్తే సంస్కృతం క్లాస్ ఎక్కడ ఉన్నది? సంస్కృతం నేర్చుకుంటున్నారు ఎక్కడ? కొన్ని సంస్కృతం నేర్చుకొని దేని గురించి ఉద్దేశం? యజ్ఞం చేద్దామని ఉద్దేశమా? ఘనాపాఠి మంత్ర ఉచ్చారణతో యజ్ఞం చేసి ధనాన్ని సంపాదించడానికి. ఒక పురోహితుని ఒక యజ్ఞం చేసి పిలిస్తే ముందు 30,000 కంటే ఎవరు తక్కువ రారు. తక్కువలో ఒకరు ఇద్దరు వస్తే 30,000. శుభమా అని ఒక ఇల్లు కట్టుకొని, బాబు ఇల్లు కట్టుకున్నానికి ఒక చిన్న సత్యనారాయణ వ్రతం చేయంటే 35,000. సాధారణ వ్యక్తి 3-4 నెలలకు జీతం. ఏ పురోహితును ముందే కండిషన్ 35,000 ఇస్తే మేము వస్తాం, రాకపోతే లేదు. దాని తెల్ల సామాన్లు వేరా, సామాన్లు ఒక 20,000 అవుతుంది. చూడండి, ఇది పురోహితమా? ఇది పౌరోహితమా? ఇది మన ఈ ప్రకారం సంస్కారం ఉండడం వల్ల మనం ఇతర ధర్మాన్ని ఆచరిస్తున్నారు. మనకి పూజ ఉండదు, పునస్కారాలు ఉండదు, ఏముండదు, ఖర్చు లేదు, ఏమి లేదు. ఇది కాదు బ్రాహ్మణతల లక్షణం. ఎవరికైనా హితం చేయడానికి ముందుకు రావాలి. మీరు కట్టుకుంటే నేను వస్తాను, చేస్తాను, నేను ముందుంటాను, మీరు ధర్మాన్ని ఆచరించండి, భగవంతుడిని పెట్టండి, ప్రతిష్ఠించింది ఇంట్లోని, భగవంతుడిని సేవించండి, ఖచ్చితంగా నేను వస్తానని ఒక్క బ్రాహ్మణుడు అన్నాడు చెప్పి చూద్దాం. సో అటువంటి యజ్ఞము లేదు, అటువంటి బ్రాహ్మణుడు లేదు, అటువంటి మంత్ర ఉచ్చారణ లేదు. అంటే మనం భగవత్ ప్రాప్తి అవ్వం. త్రేతయుగం తాలూకా కోర్సుని, త్రేతయుగం తాలూకా సబ్జెక్ట్ని మనం తీసుకుంటే ద్వాపర యుగంలోని పరిచర్యాయాం అంటే విగ్రహారాధన. ఎవరు చేస్తారు విగ్రహారాధన? భగవంతుడు స్వయంగా గజేంద్రనందన అతను స్వయంగా విగ్రహంలోనే ఉన్నారు భగవంతుడిని. ఎవరు విశ్వాసం చేస్తారు చూద్దాం. ఒకవేళ భగవంతుడి విగ్రహాన్ని భగవంతుడు చూస్తే అతను కొబ్బరికాయ ఎవరు, అట్టిపళ్ళు ఎవరు, దీపాలు వేసేరు, పసుపు కుంకుమ వేసేరు ఎవరు? భగవంతుడికి. శివుడు శృంగారం చేసే ఉంటారు ధ్యానంలో, పాపం అతను నెత్తి మీద కొబ్బరికాయ కొట్టుకేసి నెత్తి మీద నీళ్ళు వేసేస్తారు. ధ్యానం భంగం చేస్తున్నారా మీరు? ఎప్పుడు పడితే అప్పుడు కొబ్బరికాయ కట్టేసి మీరు కొబ్బరికాయ నీళ్ళు వేసేస్తారా శివుడికి? అతను స్వయంగా ధ్యానంలో ప్రతి సమయంలో ఉంటారు. మీరు చేసింది పూజ అపరాధమా? శివుడు అభిషేక ప్రియుడు. మీరు ఎంత అభిషేకం చేస్తే అంత ప్రియుడు. కానీ దానికి ఒక సమయం ఉన్నది కదా. మీరు ఎప్పుడు పడితే అప్పుడు స్నానం ప్రియుడు అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేస్తారేంటి? నాకు తిండి అంటే ఇష్టం అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తారేంటి?
కడుపు నిండుగా ఉంటుంది మీకు మళ్ళీ ఒక పకోడీ ఇస్తారు లేదా రసగుల్లా ఇస్తారు, బాబు నేను తినలేను, లేదు నువ్వు పీడు కదా నువ్వు తినడం ఇష్టం తిను అని నోట్లో కూర్చుతారా? కాదుగా. ఏది ప్రియుడు అయినంటే దానికి సమయం ఉంటుంది. ప్రియం ఏంటి అనేది, పడుకోవడం ప్రియం అంటే ఆఫీస్కి వెళ్ళి పడుకుంటూ అవుతుంది ఏంటి? ప్రియం అవశ్య ప్రియం అని, అది బ్రహ్మముహూర్తం అభిషేకం చేస్తే ప్రియం. ఎప్పుడు పడితే శివుడి దగ్గరికి వెళ్ళి కొబ్బరికి కొట్టేసి నీళ్ళు పోసేయడం కానీ అప్రియం. దీనివల్ల మహాదేవులు ఇంకా రుష్టం అయిపోతారు, సంతుష్టం అవ్వరు. తెలుసుకోవాలి భక్తి. అందరూ చేస్తారు కదా నేను కూడా చేస్తాను, గొర్రెల్లాగా కాదు. భక్తి ఏంటి, శాస్త్రం ఏంటి, ధర్మం ఏంటి నేర్చుకోవాలి. బ్రాహ్మణుడు ఉక్తిలో లేడు. క్షత్రియ తెలగ ఉక్తి ఏంటి? అడ్మినిస్ట్రేటివ్. ఏ అడ్మినిస్ట్రేటివ్ ఉండాలి? అందరూ భగవత్ భజనం చేసే అడ్మినిస్ట్రేటివ్ ఉండాలి. ధర్మము ఎలాగ పాటిస్తారో అది అడ్మినిస్ట్రేటివ్ మనం కంట్రోల్ చేయాలి. దొంగల్ని కంట్రోల్ చేయడం దానికి కాదు. ధర్మాన్ని కంట్రోల్ చేస్తే, ధర్మాన్ని అందరికీ రక్షిస్తే ఖచ్చితంగా దొంగతనం అవ్వదు, మానభంగం అవ్వదు, ఇంకా ఏ పనులు అవ్వదు, అధర్మ పనే అవ్వదు. మీరు ఇవన్నీ కంట్రోల్ చేయడం అవసరం లేదు. ధర్మాన్ని బోధించండి, ధర్మాన్ని రక్షించండి. అన్నిటికంటే రక్షణ ధర్మం ఏంటి? గోరక్షణ. ఏ అడ్మినిస్ట్రేటివ్ మన భారతదేశంలో ఉంది గోరక్ష గురించి? అటువంటి గోని ధర్మాన్ని రక్షించుకుంటారంటే ఏ అడ్మినిస్ట్రేట్ చేసి మీరు లాభం ఏంటి? ఒక పోలీసుని చూపించండి ధర్మాన్ని రక్షించినట్టు. లేదు. క్షత్రియ కూడా తన ధర్మం లేదు, బ్రాహ్మణుడు కూడా తన ధర్మం లేదు, వైశ్యులు. వీళ్ళ తాలూకు ఏంటి? కృషి, గోరక్ష, వాణిజ్యం. ఈ మూడు. ఎవరు కృషి చేస్తున్నారు చూడండి, ఎవరు కృషి ఏ విధంగా చేస్తున్నారు? కృషి, గోరక్ష, ఈ రెండు అయిన తర్వాత వాణిజ్యం చేయాలి. వ్యవసాయం చేయాలి, గోరక్ష చేయాలి, దాని తర్వాత వచ్చిన ప్రొడక్ట్స్ని వాణిజ్యం చేయాలి, అంటే వ్యాపారం చేయాలి. ఇప్పుడు ఏం వ్యాపారం అవుతుంది? కృషి లేదు, గోరక్ష లేదు, కానీ వ్యాపారం అవుతుంది. ఎందుకంటే మేము వ్యాపారస్తులండి, మేము వ్యాపారం చేస్తాం. ఏం వ్యాపారం చేస్తారు మీరు గోరక్ష చేయకుండాను? మీరు వ్యాపారం చేసే ముందు గోరక్ష చేయాలి, గోరక్ష చేసే ముందు మీరు కృషిని చేయాలి. కృషి అంటే ఏంటి? వ్యవసాయం. అప్పుడే మీరు వ్యవసాయం కాదు, వ్యవసాయం అంటే వ్యాపారం. ఇది వ్యవసాయం. వ్యవసాయం చేసిన తర్వాత, గోరక్ష చేసిన తర్వాత అప్పుడు మీరు వ్యాపారం చేయాలి. మీరు వ్యాపారం డబ్బు సంపాదనకి వ్యాపారం చేస్తున్నారు, గోరక్ష చేయరా? వ్యవసాయం చేయరా? లేదు. క్షత్రియ వాళ్ళతో ఒక ధర్మాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు. శూద్రులు వీళ్ళతో ఈ మూడు తాలూకా ధర్మాన్ని రక్షించడానికి వీళ్ళు సహాయం పడాలి. వీళ్ళు మూడే రక్షించుకుంటున్నారు, ఈ మూడే ధర్మం వీళ్ళు పాటించుకుంటున్నారు, వీళ్ళకి ఏం సహాయం చేస్తారు వీళ్ళు? సో అందుకే మన ధర్మము నష్టం అయిపోతుంది, మన ఎందుకంటే సంస్కృతం నష్టం అయిపోతుంది. ఎందుకంటే మనం శాస్త్రాన్ని అనుసరించుకుంటున్నాము. అంత శ్రద్ధగా మనం రామ్ నామ్ సత్య అని చెప్పేసి అటువంటి రాముడిని భజించుకుంటున్నాం. అన్నిటికంటే అంతిమం తెలుసుకుంటారు, రామ్ నామ్ సత్య అని చెప్పేసి గోవింద గోవింద అని తీసుకెళ్తున్నాం. చనిపోయిన తర్వాత నమ్ము లేదు. కలియుగంలోని నామ సంకీర్తనము, నామము శ్రేష్టము. భగవంతుడు అన్నారు, మీరు ధ్యానం చేయలేరు, మీరు యజ్ఞం చేయలేరు, శ్రీ విగ్రహ ఆరాధన చేయలేరు. సోకాల్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ధర్మం నష్టమైపోయింది. ఒకటే చేయగలరు, ఏంటి? నామస్మరణము. భగవత్ నామస్మరణం చేసే వ్యక్తి అతను ఖచ్చితంగాను భగవంతుడిని ప్రాప్తి అవుతారు. భగవత్ ప్రాప్తి అవడానికి ఒకటే ఒక మార్గము, కలియుగంలోని భగవంతుడి తాలూకా నామస్మరణము. ఇంక ఎవరేంటి అని చెప్తున్నారో అంత వృథా, అబద్ధము. అది కేవలం ఎంటర్టైన్మెంట్ చేయడానికే, అది వాళ్ళపైన అట్రాక్షన్ తెప్పించుకోవడానికే. టీవీలోని మీరు ఈ ఉంగరం పెట్టుకోండి,
ఈ గ్రహదోషం ఉన్నది, ఇది దానం ఇవ్వండి. ఇవన్నీ వాళ్ళ పైన అటెన్షన్ తీసుకురావడానికి బోల్డ్ కథలు చెప్తారు. నామాన్ని విడిచిపెట్టి, భగవంతుడి నామాన్ని విడిచిపెట్టి ఎవరు ఏ సాధన చెప్పారే కేవలం వాళ్ళపైన ఎంటర్టైన్మెంట్ తప్ప ఇంకేం లేదు. ఏ ప్రకారంగా సాధన చెప్పారనుకోండి, కేవలము డైవర్ట్ చేస్తున్నారు వాళ్ళు. అటువంటి కథల్ని మనం వినకూడదు, అటువంటి డైవర్ట్ అవ్వకూడదు. కూర్చొని చక్కగా ఇంట్లోని ఎక్కడైనా కూర్చొని భగవత్ నామ స్మరణం చేసి ఈజీ మెథడ్ ఇంకెక్కడ జగత్తులో లేదు. మీరు అది చేస్తే భగవంతుడికి ప్రాప్తి అవుతారని చెప్పేసి భగవంతుడు చెప్తున్నారు స్వయంగా. కళౌ నామ శ్రేష్టం. ఏ నామం శ్రేష్టం? భగవంతుడు శ్రీకృష్ణుని తాలూకు నామ శ్రేష్టం. స్వయంగా బ్రహ్మ నాదులకి చెప్పున్నారు. కలియుగంలోని ఇది కలియుగ పావన తారక మంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ తారక మంత్రం. కలియుగంలోని పుట్టినవకుడు తరించాలంటే, అతను సుఖం పొందాలంటే, శాంతి పొందాలంటే, మనిషి జీవితాంతాలక స్వార్థకత చేసుకోవాలంటే ఖచ్చితంగాను ఈ హరే కృష్ణ మహామంత్రం చేయాలి. నామస్మరణం చేయడంతో యజ్ఞంతో సమానం, ధ్యానంతో సమానం, పూజా పునస్కారాలు అయిపోయిన తీర్థయాత్రలు చేసినట్టు సమానం. ఎవరైతే హరినామ స్మరణం చేస్తారో అతను అన్ని తీర్థాలు వచసో యం నామతుభ్యం. ఎవరి ముఖం నుంచి హరినామం వస్తుందో అతను అన్నిటికంటే శ్రేష్టము. వచసో భాగ్యం, ఎంతో భాగ్యము ఎవరి ముఖం నుంచి హరినామము స్మరణ వస్తుందో. భాగ్యవంతుడే, ధర్మాత్ముడే భగవంతుడి నామ స్మరణం చేయడానికి అర్హుడు. ఎవరు పడితే వారు భగవంతుడి నామ స్మరణం చేయలేరు. అన్నిటికంటే సాధనలో అన్నిటికంటే పెద్ద సాధన భగవంతుడి తాలూకా నామస్మరణము. మనం 6 గంటలు పడుకోవాలని ఒక లెక్క ఉన్నది, నెలకి ఎంత శాలరీ వస్తుందని ఒక లెక్క ఉన్నది, నెలకి ఇంటికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి ఒక లెక్క ఉన్నది. అన్నిటికీ ఖచ్చితంగా ఒక లెక్క ఉంటుంది. మనం కూడాను భగవంతుడి నామం చేయడానికి ఒక లెక్క ఆచార్యులు, సాధువులు, వైష్ణవులు, బ్రాహ్మణులు ఇచ్చున్నారు, శాస్త్రం ఇచ్చున్నది. ఎంత లెక్క? ఇలాగా ఎన్ని జన్మలు మనం ధనం సంపాదించామో, భార్యలను సంపాదించామో, పిల్లల్ని సంపాదించామో, ఇల్లులు సంపాదించామో, వాకులు సంపాదించామో. ఓన్ హౌస్ లేకుండా రెంట్ హౌస్లో ఉండాము. అప్పుడు ఆ ప్రకారంగా మనకి కల్మషమే, దుఃఖమే. ఇప్పుడు పోనీ ఏదో కష్టపడి లోన్ తీసుకొని, లేకపోతే ఏదో అమ్ముకోనో చేసుకొని ఒక ఇల్లు కొన్నా, అయినా కూడా మనకు ఆ కష్టమే. పోయింది ఆ కష్టం, ఇల్లు వచ్చింది కానీ భ్రమ. మీరు ఎప్పుడైతే పరా ఇంట్లో ఉంటారో 11 month అగ్రిమెంట్ ఉంటుంది. వాళ్ళ రేపు ఖచ్చితంగా అగ్రిమెంట్ చేయాల్సింది. రాకపోతే ముందైతే విశ్వాసం ఉండేది ఒక వ్యక్తి పైన, అప్పుడు ఇచ్చేవారు, సరే బాబు తీసుకోవాలి. ఇప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే వాడే కబ్జా చేసేస్తాడు, రెంట్గా వస్తాడు అమాయకుడిగా. ఎక్కడ అదండి, అది మనకు తెలియదు. అప్పారావు గారు చెప్పేసి మంచి వ్యక్తి అండి, గవర్నమెంట్ ఉద్యోగం. వాళ్ళ భార్య చాలా మంచి ధర్మపత్ని, స్వయంగా లక్ష్మీ స్వరూపము. వాళ్ళకి పాపం పిల్లలు ఎవరు లేరు. రాజమండ్రి వాళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగం, రిటైర్డ్ అయిపోయారు, చక్కగా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నారు. పైన వాళ్ళు ఉంటున్నారు, కిందన ఒక రెంట్ ఇచ్చారు. ఎవరో ఒకరు ఉండాలని, వాళ్ళకి రెంట్ అవసరంలే. ఇద్దరు పాపం వృద్ధాపమును, రిటైర్డ్ అయిపోయిందంటే 60 సంవత్సరాల పైనే. ఎవరో ఒకరు ఉంటే మంచిది. కిందన మేము ఎప్పుడు ఏమవుతామో హాస్పిటల్కి అయినా ఫోన్ చేయని ఒకరు ఉండాలి కదా, అందుకే రెంట్ ఇచ్చాడు. డబ్బు ఆస్తో ఇవ్వలే. మంచిగా వ్యక్తి ఒకరు మాట్లాడితే వాళ్ళకి రెంట్ ఇచ్చారు, మంచి చెడ్డ చూసుకుని అయింది.
ఆ వ్యక్తి చూసారు వీళ్ళ తాలూకా వీళ్ళు వెనక ముందు ఎవరు లేరు. ఆ భార్యకి క్యాన్సర్ అయింది. పాపం హాస్పిటల్ పనులన్నీ ఆ భర్త విశాఖపట్నంకి వెళ్ళి రావడం, అక్కడికేమో అక్కడ రేడియేషన్ బోల్డ్ తలకాయ నొప్పి, క్యాన్సర్ వస్తుంది. అధికంగా సమయంలోని విశాఖపట్నం వచ్చేవారు, మనకి గుడిలో కలిసేవారు, చాలాసేపు మాతో వాళ్ళ దుఃఖాన్ని షేర్ చేసేవారు. చూసేరు ఇతను ఎక్కువసేపు విశాఖపట్నంలో ఉంటున్నారు. ఆ రెంట్ ఉన్న వ్యక్తి వాళ్ళ సామాన్లన్నీ బయటపడేసి తాళం వేసేసి సెక్యూరిటీని పెట్టేశారు ఓన్గా. అతను వస్తే అతనికే తీయలేదు తాళం. పోలీస్ దగ్గరికి వెళ్ళారు, పోలీస్కి లంచం ఇచ్చేసి ఎవరు వస్తే లేరు అని చెప్పేసి చెప్పండి, మీరేం రాకండి. పాపం ఎంత దుఃఖం, భార్యకి క్యాన్సర్, ఇల్లు కబ్జా. ఇది ఇది ఎక్కడికి వచ్చింది, దేనికి నుంచి టాపిక్ వచ్చింది? సో ఈ ప్రకారంగా రెంటల్ అగ్రిమెంట్. సో ఈరోజు నుంచి అగ్రిమెంట్ నుంచి వచ్చింది 11 months అగ్రిమెంట్. రాకపోతే ఈ విధానంగా చేస్తారు అందరూ. విశ్వాసం చేసి విషం తినిపించేస్తారు మనకి. ఎవరికి విశ్వాసం చేసామో వాడే మనకి విషం ఇస్తాడు. ఎందుకు విశ్వాసం ఎవరికి లేదంటే అతను భగవత్ కార్యంలో నిమిత్తం లేదు. భగవత్ కార్యం ఎవరైతే ఉన్నారో అతను ఎప్పుడూ విశ్వాసంలోని విషం పెట్టారు, ధర్మాన్ని ఆచరిస్తారు. చనిపోతాను కానీ ఎవరికి నేను హాని చేయను, ధర్మాత్ముడు. మనం ఎప్పుడైతే పుట్టామో, శరీరం పొందామో, అప్పుడే అగ్రిమెంట్ రాసుకుని వచ్చాం. బాబు నీ అగ్రిమెంట్ 60 సంవత్సరాల గురించి, నీ అగ్రిమెంట్ 70 సంవత్సరాల గురించి, నీ అగ్రిమెంట్ 50 సంవత్సరాల గురించి. ఆ అగ్రిమెంట్ అంటే మీకు ఒక్కరోజు కూడా ఎక్స్టెన్షన్ లేదు. మనం రెంటల్ హౌస్లో ఉన్నాం, అగ్రిమెంట్ రాసుకొని వచ్చేసాం. ఖచ్చితంగాను మనం అగ్రిమెంట్ అయిన తర్వాత మనం ఎక్స్పైర్ అయిపోతుంది. మళ్ళీ రెన్యువల్ చేసుకున్నానికి రావాలంటే మనం ఆ ప్రకారంగా పని చేయాలి. ఇప్పుడు మీరు కరెక్ట్గా రెంట్ కడుతున్నారు అనుకోండి, మళ్ళీ రెన్యువల్ చేసుకునేకి మీకు ఓనర్ పర్మిషన్ ఇస్తారు. సరే బాబు నువ్వు మంచిగా రెంట్ ఇచ్చేస్తున్నావు, సరే మళ్ళీ ఒక 11 నెలల గురించి నువ్వు రెంట్ తీసుకుని నువ్వు అగ్రిమెంట్ రాసుకో, మీరు 3 నెలలకు ఒకసారి 4 నెలలకి వస్తే కొద్ది తక్కువ ఇస్తారు. లేదు బాబు నీ వల్ల అవ్వదు, నువ్వు 2 నెలలకి ఇవ్వకుంటున్నావు, నువ్వు ఖాళీ చేసేట బెటరు, ఇల్లుకి పాడు చేసేస్తున్నావు, నీ వల్ల నష్టం అవుతుంది, పైపులు ఇరిపేస్తున్నావు, బల్బులు కాల్ చేస్తున్నావు, నీకు ఎప్పుడు ఏదో ఒకటి ప్రాబ్లం అని మాకు తల తినేస్తున్నావు, నీకు నేను మరి రెంట్ ఇవ్వను. నీకు ధర్మము పాటించమనికి భగవంతుడు అగ్రిమెంట్ ఇచ్చి పంపించారు. కావాలొస్తే చదవండి, గర్భస్థుతి. గర్భంలోని మీరు స్తుతి చేసేసి భగవంతుడికి అగ్రిమెంట్ రాసుకున్నారు. స్వామి నాకు ఈ గర్భం నుంచి బయటికి తీయండి, నేను ఖచ్చితంగా మీకు నేను మర్చిపోను, మీకు నేను స్మరణం చేస్తాను, మీ భజనమే చేస్తాను. పుట్టగానే మనం మర్చిపోయాం భగవంతుడు, పుట్టిన నుంచే మర్చిపోయాం. ఏ అగ్రిమెంట్ చేసుకొని వచ్చామో ఆ అగ్రిమెంట్ నుంచి మనం 60 సంవత్సరాల అగ్రిమెంట్ నుంచి 1 సంవత్సరం కూడా మనం కట్టగలేము. మళ్ళీ మనకి రెంట్ ఎవరు, ఈ శరీరం ఎవరు, ఏ శరీరం ఇస్తారు? 84 లక్షల శరీరాన్ని కుక్క, పంది, నక్క, పిల్లి, కీట పతంగాలు ఇవన్నీ శరీరం ఇస్తారు. ఎందుకంటే మనం అగ్రిమెంట్ని రాంగ్ చేసుకున్నాం. సో అందుకే మనం ఏ అగ్రిమెంట్ గురించి అయితే వచ్చామో ఆ పని మనం చేయాలి. ఎప్పుడు మనం ఆ పని చేయగలం? ఎప్పుడైతే మనం శాస్త్రం చదువుతామో, శాస్త్రం వింటామో. ఎవరైతే భగవద్గీత చదవలేదో అతను ఎప్పుడూ శాస్త్రము ముట్టుకోలేదు. ఇంకా ఏదైనా చదవండి కానీ మీరు భగవద్గీత చదవకపోతే ఏవి తెలుసుకోలేపారు. మీరు శాస్త్రం టచ్ చేయలేదు, మీరు శాస్త్రం చూడలేదు, మీరు
గీత అన్ని శాస్త్రం తలక సారాంశము. అది అర్థం చేసుకున్నప్పుడను చాలా పెద్ద బ్రెయిన్ కావాలి, మైండ్ కావాలి. ఎవరైతే భగవంతుడు శరణాగతి అవుతారో, మానసిక రూపంగా భగవంతుడు స్వయంగా కృష్ణుని విశ్వాసం చేస్తారో, తనకి సరెండర్ అవుతారో, అప్పుడే ఆ గీతని అతను అర్థం చేసుకోవాలి. లేదంటే సోకాల్డ్ 18 అధ్యాయులు కంఠస్థం అయినా కూడాను అతను భగవద్గీత అర్థం చేసుకోలేరు. శ్లోకాలు చెప్పాలంటే గణాగణ చెప్పేస్తారు, కానీ దాని అర్థం చెప్పమంటే ఎవరు చెప్పలేరు. చదవడం ఈజీయే, గుర్తుపెట్టుకోవడం ఈజీయే, కానీ దాని తర్వాత మర్మము తెలుసుకోవడం చాలా కఠినము. అని మర్మం తెలుసుకోగలరంటే ఎప్పుడైతే భగవంతుడికి సరెండర్ అవుతారో ఆ మర్మము తెలుసుకోగలరు. మనం సరెండర్ అవ్వాలి భగవంతుడికి. స్వామి అందుకే చెప్తున్నాను, స్వామి అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ. స్వయంగా అంటున్నారు అర్జునుడు, స్వామి మీకు నేను తెలుసుకోలేకపోతున్నాను, నాకు ఆ జ్ఞాన చక్షు ఇయ్యండి. ఎందుకు అడుగుతున్నారు అర్జునుడు జ్ఞాన చక్షు? ఈ చర్మచక్షుతో నేను చూడలేను, మీకు తెలుసుకోలేను, నాకు జ్ఞాన చక్షు ఇయ్యండి. ఏ జ్ఞానంతో నేను నీకు దర్శనం చేయగలను, మీకు తెలుసుకోగలను, మీ మాటని నేను వినగలను, మీ ఉపదేశాన్ని నేను గ్రహించగలను. సో ఆ విధానంగా మనం భగవంతుడిని తెలుసుకోవాలంటే, భగవంతుడికి పొందాలంటే మనం ఖచ్చితంగాను భగవద్గీత శాస్త్రము ధర్మము మనం వినాలి. ఈ విధానంగా భగవంతుడు భృత్యస్య భృత్య భృత్య సర్వలోకనాథ మృత్యు తానక భగవంతుడు ఈ విధానంగా కట్టగలరు. యశోదామ్మ కట్టేశారు అంటే ఎలా కట్టేశారు? భగవంతుడు చెప్తున్నారు, నేను భృత్యవశ్యత, జగతమంతా నా అధీనం, కానీ నేను భక్తాధీనం. ఇటువంటి భగవంతుడికి మనం భజించలేకపోతున్నామే, స్మరించలేకపోతున్నామే, ఇటువంటి భగవంతుడిని మనం సేవించలేకపోతున్నామే. ఎవరి సేవ గురించి, ఎవరి భజన గురించి, ఎవరి స్మరణ గురించి మనం ఈ లోకానికి వచ్చామో ఆ పని మనం చేయలేకపోతున్నామే. మిగతా అన్ని పనులు చేసుకుంటున్నాం చక్కగా, కానీ మనం దేనికి వచ్చామో అది చేయకుంటున్నాం. 84 లక్షల జీవరాశుల తాలూకా కర్మము కేవలం పాపకర్మమే. కుక్క ఏంటి? కుక్క ఇప్పుడు పుణ్యం చేయగలదా? కదాచి. ఏ యోనిలోని ఏ చెట్టు పొట్ట ఏది కూడా మనకి పుణ్యం చేయలేదు, కేవలం మనిషి తప్ప. 84 లక్షల జీవరాశి పుట్టిన తర్వాత మనం మనిషి జన్మ పుట్టాము. దేనికి భగవంతుడు ఇచ్చేది ఈ మనిషి జన్మము? 84 లక్షల జీవరాశులు నువ్వు పుట్టి ఎంతైతే పాపం చేసావో ఆ పాపానికి పరిహారంగా నువ్వు ఇటువంటి కర్మం చేయు, అది నీకు మైనస్ అవుతుంది. ఆ పాపం అంతా నువ్వు పరిహారం చేయగలవు, ఆ పాపం అంతా నువ్వు శూన్యం చేయగలవు, ఆ పాపాన్ని నువ్వు పరిహారం చేసుకోగలవు ఈ మనిషి జన్మలోనే. సొల్యూషన్, నువ్వు చేసిన పాపానికి నువ్వు సొల్యూషన్ చేయగలంటే మనిషి జన్మ నీకు ఇచ్చారు. కానీ 84 లక్షల జీవరాశులని ఎంత పాపం చేసావో దానికంటే రెట్టింపు పాపం మనిషి జన్మలో చేస్తున్నావు. ఒక కోడిని చంపి తింటే, ఒక మేకని చంపి తినడం వల్ల, ఎవరైతే మదక ద్రవ్యాలు, మాంసాహారం, యోధము, అభేద స్త్రీ సంఘము ఈ 4 చేస్తే వాడు ఎప్పుడు ధర్మాత్ముడు కాదు, వాడు ధర్మము ఎప్పుడు పాటించలేదు, అసలు ధర్మం తాలూకా ఎబ్రవేషన్ అతనికి తెలియదు. ఈ 4లోని ఒకటి చేసిన కూడాను అతను పాపాత్ముడే, అధర్ముడే. 4 నుంచి ఎవరైతే ఒకటి మదక ద్రవ్యాలు, మాంసాహారం,
అభేద స్త్రీ సంఘం, యోధము, ఈ 4 ఒక వ్యక్తి విడిచిపెడితే వాడికి మనిషి తాలూకా భావనలు కలుగుతాయి. ఈ 4 విడిచిపెట్టకుండా ఎవడు ఎప్పుడు మనిషి కాదు, ధర్మాత్మత అని తర్వాత విషయం. వాడు మనిషే కాదు, మనిషి రూపంగా పశువు. సో అందుకే మనం ఈ 4 నియమాల్ని పాటిస్తూ మనిషి భావన మనలో వస్తే అప్పుడు మనం ఏది ధర్మము ఏది అధర్మము, మనం ఏమి చేయాలని భగవంతుడు మనకి జ్ఞానం ఇస్తారు. పశువుకు ఏ జ్ఞానం ఇస్తారు భగవంతుడు? ఏ జ్ఞానం ఇవ్వగలరు? పశువుల గురించి శాస్త్రం లేదు, పశువుల గురించి ధర్మం లేదు, పశువుల గురించి భగవద్గీత కాదు, భాగవతం కాదు, పురాణాలు కాదు, అష్టదశ పురాణాలు పశువుల గురించి కాదు, మనుషుల గురించే. ప్రతి శాస్త్రము ప్రతి పురాణాలు కేవలం చెప్తుంది 4 కామన్. ఒకటి మదక ద్రవ్యాలు, మాంసాహారం, అభేద స్త్రీ సంఘం మరియు యోధం. ఈ 4 ఎవరైతే చేస్తారో అతను కేవలం మనిషి కాదు. ఎంతమంది ఉంటారు ఇవన్నీ చేయకుండా? సో మనిషి రూపం కనబడుతున్నాడు కానీ అతను మనిషి కాదు. ఇది శాస్త్రం. ఎవరైతే ఈ శాస్త్రాన్ని విడిచిపెట్టి వినరో అతను నా పరం గతి, పరం గతిని లభించలేరు. పరం గతి అంటే ఏంటి? మళ్ళీ మనకి పునర్జన్మము రాకుండా ఉండాలి. మనం పునర్జన్మంగా మళ్ళీ పుట్టేవంటే ఎవరైతే మనిషి జన్మనికి దుర్వ్యవహారం చేసుకుంటారో, ధ్యానంగా ఒక కథ వినండి, కథ ఇది ఒకటి చెప్పి బంద్ చేసేస్తాం. ఎవరైతే మనిషి జన్మకి దురుపయోగం చేసుకుంటారో అతను పిశాచి అవుతారు. బ్రహ్మ పిశాచై తిరుగుతారు. సో మనం బ్రహ్మ పిశాచి అవ్వాలి అంటే మనం మనిషి జన్మానికి మనం దురుపయోగం చేసుకుంది. మనం మనిషి జన్మానికి కరెక్ట్గా వ్యవహారం అంటే ఉపయోగం ఎలా చేసుకోవాలంటే ఈ 4 నియమాలు ఖచ్చితంగాను పాటించాలి. ఉద్యోగంలో కొన్ని నియమం ఉంటాయి, స్కూల్లో కొన్ని నియమాలు ఉంటాయి, కాలేజీలో కొన్ని నియమాలు ఉంటాయి, ఎగ్జామినేషన్లో కొన్ని నియమాలు ఉంటాయి. ప్రతి వ్యక్తికి ప్రతి సమయంలో కొన్ని నియమాలు ఉంటాయి. గుడిలోని కొన్ని నియమాలు ఉంటాయి. గుడికి వచ్చి మనం బాత్రూమ్కి వెళ్తా అవుతుంది. గుడికి వచ్చి మనం టాయిలెట్ గురించి వచ్చానని చెప్పి గుడికి వస్తామా? లేదుగా. గుడికి దైవ దర్శనానికి వస్తాం, దైవ అనుగ్రహానికి వస్తాం. కాలేజీకి వెళ్ళి పడుకుంటే అవుతుందా? కాలేజ్ చదువుకోవడానికి వెళ్ళాం. సో శాస్త్రం ఈ 4 నియమాలు చెప్తున్నాయి. మనిషిగా ఉండాలంటే వాడు తలొక థాట్స్ థింకింగ్స్ మనిషిగా అవ్వాలంటే ఈ 4 నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఈ 4 నియమం పాటించకపోతే కేవలం ఆకారమే కేవలం మనిషి, కానీ అతను వ్యవహారం పశువు. ఈ ఆకారం ఇప్పుడు మనిషిగా వచ్చింది, వ్యవహారం పశువు, వచ్చే జన్మ ప్రేతాత్మగా పుడతాడు వాడు. ఎప్పుడూ చెప్తుంటాను, పెద్దలకి మనం పత్రాలు ఇస్తాం, పిండదానం చేస్తాం, శ్రాద్ధ కార్యాలు చేస్తాం. దేనికి? ఇది ఒకటి ఆన్సర్ చేయండి. మీకు అన్ని శాస్త్రం తెలిసిపోయినట్టే. శ్రాద్ధ కర్మాలు పిండ కర్మాలు చేస్తాం దేనికి చెప్పండి? దేనికి? వాళ్ళ తాలూకా సద్గతిని పొందడానికి, వాళ్ళకి సద్గతి ఎలా లభిస్తుందో, వాళ్ళ సుఖం ఎలాగుంటారో, వాళ్ళు సుఖంగా ఉంటే, వాళ్ళు ఏడుస్తే, వాళ్ళు బాధగా ఉంటే, వాళ్ళు దుఃఖంగా ఉంటే, మన వంశంలో ఎంతమంది పుట్టారో వాళ్ళు కూడాను బాధపడతారు, దుఃఖంగా ఉంటారు. వాళ్ళు కూడాను సత్మార్గంలో ఉండరు. వాళ్ళు సంతోషంగా ఉంటే వచ్చే జనరేషన్ సంతోషంగా పుడతారు, మంచి ధర్మికులు పుడతారు.
అని వాళ్ళకి సంతోషించాలి మనం. పిండ కర్మాలు శ్రాద్ధ కర్మలు ఏం చేస్తాడు? ముఖ్య ఉద్దేశం ఏంటి? వాడు ధర్మాన్ని ఇస్తాడు. పిండం ఎవడు? నీ పిండం తీసుకున్నానికి అక్కడ ఉండలే. పిండం దేంతో చేస్తుంది? గోధుమ పిండ, వరి పిండో గోధుమ పిండి, అది తీసుకుంటారా? ఆ రూపంలో మీ ధర్మాన్ని వదులుతారు. నేను ఈ జీవితాన్ని ఏదైనా ధర్మం చేశానో నా తండ్రి గురించి ధర్మాన్ని విడిచిపెడుతున్నాను, నా ధర్మం తీసుకొని అతను అధోగతి ఉంటే తనకు సద్గతి స్వామి అని చెప్పేసి మనం మన ధర్మాన్ని ఇస్తున్నాం. మీరే అధర్మం చేస్తున్నారు, వాటితో ఇంకా అధోగతి అయిపోతారు. ఎవరు ధర్మం చేసేసి మీ తల్లిదండ్రికి ఉద్ధరిస్తున్నారు? మనం ఏం ధర్మం చేస్తున్నాం? ఎవరైతే మాంసాహారం చేస్తున్నారో, మదక ద్రవ్యాలు చేస్తున్నారో, యోధు మాడుతున్నారో, అభేద స్త్రీసంగం చేస్తున్నారు, అతను అధర్మమే చేస్తున్నారు, పాపమే చేస్తున్నారు. అధర్మం అటువంటి పాపం చేసిన పిండి కర్మం శ్రాద్ధ కర్మం ఎవరు పితృపురుషులు ఎవరు స్వీకరించారు. అందుకే శాస్త్రం ఏం చెప్తుంది? శాస్త్రం ఏ విధానంగా చెప్తున్నారు? నాయం సుఖోపి భగవాన్. ఇక్కడ కూడా చెప్తున్నారు భగవంతుడు 3 సార్లు భాగవతులు, అక్కడ 3 సార్లు చెప్పారు. భగవద్గీత అక్కడ 3 సార్లు చెప్తారు. నేమం విరంచో నో భావో నో శ్రీరప్యంగం శ్రేయ ప్రసాదం లేభిర్ గోపి యదత్ ప్రాప విముక్తమపి. ఏం చెప్తున్నారు? నేమం విరంచ, నాకు బ్రహ్మ కూడా తెలుసుకోలేరు. లాస్ట్ చెప్తున్నారు ఈ దామోదర్ లీలాలో. ఏం చెప్తున్నారు? బ్రహ్మ నన్ను తెలుసుకోలేరు కరెక్ట్గా. ఆది పురుషుడు భగవంతుడి తాలూకా మనసు ఆత్మ శంకరుడు మహాదేవుడు కూడా నన్ను తెలుసుకోలేరు, నాకు ప్రాప్తి అవ్వలేరు. నా చహ లక్ష్మీ శ్రీయ శ్రీరప్యో, ఏ విధానంగా నేను గోపికలకి యశోదాకి ఏ విధానంగా ప్రాప్తి అయ్యానో అలాగే నేను బ్రహ్మ కూడా ప్రాప్తి అవ్వలేను, అలాగే నేను శంకరుడు కూడా ప్రాప్తి అవ్వలేదు, అలాగే నేను శ్రీ లక్ష్మికి కూడా ప్రాప్తి అవ్వలేదు. ఏ విధానంగా నేను గోపికలకి ప్రాప్తి అయ్యాను. యశోదామ కూడా ఒక గోపియే. ఇక్కడ యశోదామని గోపి అని చెప్పి చెప్తున్నారు. ఏంటి? గోపి యత్ ప్రాప విముక్తిదాత్. నేను ఎంత సులభంగా గోపికలకి నేను లభించానో అంత సులభంగా బ్రహ్మాది ఇంద్రాది శివుడికి కూడాను నేను, లక్ష్మి కూడా నేను అంత ఈజీగా ప్రాప్తి అవ్వలేను, ఎంత ఈజీగా గోపికలకి ప్రాప్తి అయ్యాను. అందుకే చైతన్య మహాప్రభు అంటున్నారు, గోపి భర్త పాదకములు దాసం. భగవంతుడు కృష్ణుడు గోపికలకు ప్రాప్తి అయ్యాడు. ఆ గోపి తాలూక భావన ఎటువంటిది, ఎంత శుద్ధమో. యశోద అమ్మ తాలూక ఆత్మ ఎంత శుద్ధము. సో విధానంగా ఈరోజు దామోదర్ లీలాన్ని మనం సమాప్తి చేసి చెప్తున్నారు, నాయం సుఖోపి భగవాన్ దేహినాం గోపికాసుతః. ఎవరైతే దేహాభిమానము ఉండిన వ్యక్తి నేను పొందను, ఎవరైతే కర్మకాండం పూజా పునస్కారం చేస్తారో భగవంతుడు చెప్పి అతనికి కూడా నేను పొందను, తపస్వి కూడా నేను పొందను. ఏ విధానంగా నేను యథా భక్తిమతామిహ, నేను ఏ ప్రకారంగా భక్తికి గోపికల తాలూకా భక్తికి వశమయ్యేనో పొందేనో నాకు ఇంకా ఎవరు తపస్సులు కూడా పొందలేరు. ఈ కలియుగంలోని అన్నిటికంటే పెద్ద తపస్య హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎవరైతే నామస్మరణం చేస్తారో అతని దగ్గర తపోశక్తి ఉన్నది. ఆ తపం బలంతో భగవంతుడికి ఖచ్చితంగా పొందగలరు. నామస్మరణం చేపిడు అర్థం నామ రూప చరితాతి సునానుగామి. నామము
చేస్తూ చేస్తూ రూపం పైన ధ్యానం అవుతుంది. ప్రాసెస్ ఉన్నది. ఒకటి పాస్ అయిన తర్వాత రెండో క్లాస్కి వెళ్తారు, రెండో క్లాస్ పాస్ అయిన తర్వాత మూడో క్లాస్కి వెళ్తారు. నామము ధ్యానం చేయడం వల్ల భగవంతుడి రూపం పైన మనకి ఆసక్తి అవుతుంది. తన్నామ రూప చరితాది అన్నారు. అప్పుడు నామము ఎప్పుడైతే చేస్తామో భగవంతుడి రూపం పైన మనకి ఆసక్తి పుడుతుంది. ఎప్పుడైతే రూపం పైన ఆసక్తి ఏదో చరితాది అంటే భగవంతుడి తలక గుణము. భగవంతుడి తలక గుణం ఏంటి మనకు తెలుస్తుంది. ఆ గుణం పైన ఆసక్తి. అరే భగవంతుడు ఎటువంటి వ్యక్తి, భృత్యవశ్యత, భగవంతుడి గుణం పైన ఆసక్తి అవుతాం. దాని తర్వాత లీల, నామరూప గుణలీల. లీల అనే తర్వాత అనంత లీల, అది తెలుసుకోలేము. కానీ ముందు భగవంతుడి గురించి మనం ఏదైనా తెలుసుకోవాలన్నా చేయాలన్నా భగవత్ ప్రాప్తులన్నా మనం ఫస్ట్ నామాన్ని ఆశ్రయించాలి. నామమే సారము, నామమే సారం. నామం ఎవరైతే కంటిన్యూగా చేస్తారో ఖచ్చితంగా తనకి రూపము కనబడుతుంది. రూపం అతను ఖచ్చితంగా దర్శిస్తాడు. ఇది సత్యము, ఇది సత్యము, ఇది సత్యము. సో నామం చేసే విధానం ఏంటి, ఎలా చేయాలి అనేది మనం వచ్చే క్లాస్లో చెప్పుకుందాం. చాలా సహనంతో భగవత్ కథ విన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.